నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలో బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న కొల్లు రవీంద్ర. నంద్యాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేశారన్న బీసీ జనార్దన్ రెడ్డి. ముస్తాబాద్లో ఎరువుల షాపులో కలెక్టర్ తనిఖీలు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయన్న సందీప్ కుమార్. పలాసలో అక్రమ గంజాయి రవాణా. 3 అరెస్టు చేసిన పోలీసులు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా మందిరాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. మచిలీపట్నంలో 80 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. దివ్యాంగులకు 45 లక్షల విలువైన 150 ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. సిఎస్ఆర్ నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. దివ్యాంగులకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి ఎంపిక చేసి దాదాపు బెల్ కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రభుత్వం రాయితీ ఇచ్చిందో సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాదాపు 48 లక్షల రూపాయలు ఖరీదు చేసే 150 ట్రై సైకిల్స్ మరి ఇవ్వడం అనేది బ్యాటరీ ట్రై సైకిల్స్. మరి ఈ రోజు మనందరికీ తెలుసు, అది భగవంతుడు మరి కొన్ని కారణాల వల్ల బై బర్త్ కొంతమంది దివ్యాంగులుగా పుడతారు, కొంతమంది అనుకోని పరిస్థితుల్లో మరి యాక్సిడెంట్ల వల్ల కానీ అవయవాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా దివ్యాంగులుగా మారుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా వారికి తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసమే ప్రభుత్వం అనేక రాయితీలు, సంక్షేమ కార్యక్రమాలు మరి దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి అందిస్తూ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ పెన్షన్ కూడా మరి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు తోడుగా ఉండాలని సంకల్పంతో మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 రూపాయలు చేసినటువంటి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మనిషికి నిజమైన గౌరవం దక్కేది గొప్ప చదువు వల్ల మాత్రమేనని, చదువు మనిషికి వినయం, విజ్ఞానం, సంస్కారం వంటివి నేర్పుతుందని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లుల ఖాతాలో తల్లికి వందనం జమ చేయడం జరిగిందని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తేవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు కూడా మేమందరం కూడా లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది. బాబు, ఇంత పెద్ద పెద్ద పదవులు ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకు మీరు విద్యాశాఖను తీసుకుంటున్నారు? అనేకమైనటువంటి మీ చేతులు ఉన్నప్పుడు నేను విద్యాశాఖను గాని ఐటీ పరిశ్రమను గాని తీసుకొని ఒక ఛాలెంజ్ గా తీసుకొచ్చి భారతదేశంలోనే ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైన మార్పులు తెచ్చి పిల్లలలో మార్పులు కలిపి తెలిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తీసుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమం తీసుకుని పదవి చేపట్టేటువంటి ఆ రోజు చెప్పినటువంటి లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి తరఫున ఈ పేరెంట్స్ డే మీటింగ్లు కండక్ట్ చేయమని. అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగిందని చెప్పారు. అక్కడ కాసేపు విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. అలాగే పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ నాశనమైందని, దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మంత్రి లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారన్నారు. ఏడాది కాలంలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.
ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, స్టేట్ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ నాశనం అయితే దాన్ని ఛాలెంజింగ్ గా ఆ శాఖని మా నారా లోకేష్ గారు తీసుకొని సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా తీసుకున్న సంవత్సరం మొదట్లోనే లాస్ట్ ఇయర్ ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఉండే టీచర్స్ కి ఉండే గ్యాప్ ని ఫిల్అప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్స్ కి ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు కళాశాలలో తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది, అలాగే టీచర్స్ మీద ఉంది. ఈ కమ్యూనికేషన్ ని ఫిల్అప్ చేయడం కోసం ఈ కార్యక్రమం. గుంటూరు జిల్లా తుళ్లూరులో సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. క్యాన్సర్ క్యాంపు వివరాలను బసవతారకం సిఓ కృష్ణమ్మ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు క్షుణ్ణంగా వివరించారు. ఏపీ సిఆర్డీఏ సహకారంతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఉచితంగా 2,50,000 మందికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేశామని తెలిపారు. ఇవాళ ఏపీ సిఆర్డిఏ వారి సహకారంతో తొళ్ళూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి తరపున ఇక్కడ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈరోజు రేపు ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి నుంచి బాధితులకి ముందుగా క్యాన్సర్ని కనుక మనం గుర్తించగలిగితే ఆ క్యాన్సర్కి వైద్యం పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చుతో కూడా చేయొచ్చు. కానీ చాలాసార్లు క్యాన్సర్ బాగా ముదిరిన తర్వాత హాస్పిటల్కి వచ్చినట్లయితే అది పూర్తిగా నయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బసవతారకం హాస్పిటల్ గత 25 సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ ప్రాంతాలకి ఈ మొబైల్ వ్యాన్ తోటి అలాగే సిబ్బంది మరియు డాక్టర్లతోటి అక్కడికి వెళ్ళి ఇలా ఉచితమైనటువంటి క్యాంపులు నిర్వర్తించి అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఉచితంగా ముఖ్యంగా వైద్యుల చేత పరీక్షలు, అలాగే ఎగ్జామినేషన్స్, తర్వాత ఉచితమైనటువంటి మ్యామోగ్రఫీ, ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ప్రారంభ దశలోనే క్యాన్సర్ని గుర్తించగలిగే అద్భుతమైనటువంటి సదుపాయం మ్యామోగ్రఫీ, అలాగే అల్ట్రాసౌండ్, పొట్టలో లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ పేగులకు సంబంధించిన వ్యాధులు, ప్రాస్టేట్కి సంబంధించిన వ్యాధులను కూడా ఈ అల్ట్రాసౌండ్ అనే పరికరం ద్వారా మొదటగా. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆలగడ్డ మండల విద్యాశాఖ అధికారి శోభా వివేకావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎద్దుల పాపమ్మ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల పురోగతి ఏ విధంగా ఉందని తెలుసుకోవడం కోసమే ప్రతి స్కూళ్లలో తల్లిదండ్రులతో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ శోభా వివేకావతి తెలిపారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. ఒకే రోజు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి మెగా సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా చింతూరు ఏజెన్సీలో ఈ పీటీఎం 2.0 మెగా సమావేశం జరిగింది. అలాగే మోతుగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఏపీ జెన్కో పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల తల్లిదండ్రులతో మాదక ద్రవ్యాల గురించి వివరించారు. అనంతరం తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ మెగా పీటీఏ 2.0 ప్రకారం మన పాఠశాలలో
పేరెంట్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ విద్యార్థులతో సహా ఫోటో బూత్ నందు ఫోటోలు తీయడం జరిగింది. అలాగే వారందరికీ కూడా ప్రతి క్లాసులోనూ వారి విద్యార్థుల యొక్క ప్రగతిని నిర్వహించడం, వివరించి వాళ్ళ యొక్క అభివృద్ధిని, విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తదనంతరం గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరితోటి విద్యా కమిటీ చైర్మన్ గారు, విద్యా కమిటీ మెంబర్స్, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారితో అందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేసి మన పాఠశాల అభివృద్ధిని తెలియజేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. తదనంతరం మరి డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, వచ్చిన అతిథులందరికీ కూడా ఎరువులు, విత్తనాల స్టాక్ సేల్స్ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ విత్తనాల దుకాణాలను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎరువులు, విత్తనాలు నిబంధనల ప్రకారం విక్రయించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఆది శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువులను పూజిస్తూ వారిని గౌరవించాలని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పూర్ణిమ పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పి వేడుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో సాయిబాబా ఆలయం ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా వేకోజాము నుండే వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఏర్పాట్లు వారిపేసి స్వామివారి ఆశీస్సులు అందుకునేలా చేయడం, స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవంతరాలు రాకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం అనేది ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులతో పాటు పర్వదిన సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో షిరిడి సాయిబాబా సేవా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, బాబా హారతులు నిర్వహించారు. సాయిబాబా భజనలతో ఆలయ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సాయిబాబా దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు 108 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ప్రదక్షిణాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి శాకాంబర ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. శాకాంబర ఉత్సవాల్లో భాగంగా ఉదయం మితాక్రమం, సాయంత్రం చిత్రాక్రమం దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. చివరి రోజు కూరగాయలు, పండ్లతో శాకాంబరిగా అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. 10 టన్నుల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
చీరాల పట్టణంలోని పాపరాజు తోటలో షిరిడి సాయిబాబా మందిరం నందు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు బంగారు కిరీటం స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి చుట్టుప్రక్కల పలు రకాలతో పూల తోటను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణం మొత్తం సాయి నామ స్మరణలతో మారుమ్రోగింది. పంచామృతాలతో స్వామికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయినాథుల వారి గురు పౌర్ణమి మహోత్సవం ఎంతో వైభవంగా మా మందిరంలో చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి అభిషేకాలతో మొదలుపెట్టి విశేష పుష్పాలంకరణతో స్వామివారిని చూస్తున్నారు. ఒక నందనవనంలో స్వామివారు కూర్చున్నట్టుగా అలంకారం చేసి ఇవాళ ఎంతో ఘనంగా మనం సాయిబాబా వారిని ప్రార్థించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషమైనటువంటి దినం వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటారు. ఈ తరంలో బాబా వారిని ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి గురువుగా, ఒక మనుషుల కోరికలు కానీ వారి బాధలు కానీ వారికి సరైన టైంలో సరైన సలహాలు ఇచ్చేటువంటి ఒక మంచి గురువుగా బాబా వారిని మనందరం కూడా ప్రార్థించుకుంటున్నాము. ఈ రోజున గురు పౌర్ణమి మహోత్సవం రోజున మనందరికీ కూడా బాబావారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోతుగూడెంలో సద్గురు ప్రసన్న సాయిబాబా మందిరంలో బాబాకు హారతి, పంచామృత అభిషేకాలు, గురుపూజ మహోత్సవం వైభవంగా జరిగాయి. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గ్రామంలోని భక్తులందరూ పాల్గొని సాయిబాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీడియో తీసేటప్పుడే వస్తుంది మీ గొప్పలో. ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జలే నమః ఉదారే నమః దక్షిణద్వారే ద్వారకే నమః చండాయ నమః ప్రచండాయ నమః పశ్చిమద్వారే ద్వారకే నమః జయాయ నమః బలాయ నమః ప్రభాయ నమః చక్కే నమః మాయాకే నమః గంగాయ నమః యమునాయ నమః దిగ్గజేభ్యో నమః. గురు పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా పరుచూరులోని సాయినాథుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అత్యంత పవిత్రమైన గురు పౌర్ణమి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా విగ్రహానికి భక్తులు స్వయంగా పాలాభిషేకం చేశారు. ఈ అవకాశాన్ని ఆలయ కమిటీ కల్పించడంతో భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సాయినామ సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అమితంగా అలరించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నామవరంలో జరిగిన చోరీలో బంగారు ఆభరణాలు, నగదు రికవరీ చేశామని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. 3 నిందితులను అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తారీఖున రాజానగరం మండలం నామవరం గ్రామంలో రామాలయం వీధి వద్ద దగ్గర ఉన్న రేలంగి లోవరాజు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని అదే రోజు మాకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బంది, అలానే క్రైమ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని రకాలైనటువంటి క్లూస్ని పరిశీలించాము. ఆ కేసులో సుమారు 22 కాసుల బంగారం పోయిందని, అలానే 1,75,000 రూపాయల క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫిర్యాదుదారు అయినటువంటి రేలంగి లోవరాజు ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తుని వెళ్ళారు. దేవాలయం దర్శనం కోసమని తుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ దొంగతనం అనేది జరగడం జరిగింది. ఈ కేసులో భాగంగా
మా బృందాలు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. క్రైమ్ సిబ్బంది, ముఖ్యంగా రాజానగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నెల 2వ తారీఖు శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి గుప్పుమంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 3 నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. విజయవాడలో క్యాటరింగ్ షాప్లో పరిచయమైన ఏపీ, తెలంగాణకు చెందిన 3 యువకులు ఒడిశాలో 2 కిలోల గంజాయి కొనుగోలు చేసి పలాస రైల్వే స్టేషన్ మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పట్టుబడినట్లు డీఎస్పీ వెంకట్ చెప్పారు. ఆ 3 వ్యక్తుల వద్ద 2.2 కేజీల 130 గ్రాముల గంజాయి, 3 మొబైల్స్, ఒక మోటార్ బైక్ కూడా వారి వద్ద నుంచి మధ్య సంవత్సరంలో వశపరుచుకోవడం జరిగింది. ఈ 3 కూడా గతంలో విజయవాడలోని ఒక క్యాటరింగ్ దీంట్లో వర్క్షాప్లో క్యాటరింగ్ చేసే వ్యక్తి దగ్గర ఈ 3 పనిచేసేవారు. 3 వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ క్యాటరింగ్ లో పనిచేయడం వల్ల వీరి మధ్య ఉన్న స్నేహం వల్ల వీళ్ళిద్దరికి పరిచయం అయింది. అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత 3 కూడా మనిషి వారి గ్రామాలు వెళ్ళిపోవడం జరిగింది. అందులో మొదటి ముద్దాయి మామిళ్ళ మల్లేశ్వరరావు అన్న ఆయన పద్మనాభ కాలనీకి చెందిన, కాశీబుగ్గకు చెందిన వ్యక్తి. ఆయన పలాసలోనికి వస్తూ వాటర్ బాటిల్ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అదేవిధంగా దుర్గం రవికుమార్ అనే ఆయన సింగరేణి బొగ్గుగనిలో ఏంటంటే సూపర్వైజర్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు. అదేవిధంగా గోదావరి స్వామి అనే వ్యక్తి కూడా లేబర్ పని చేసుకొని ఆయన కూడా పనిచేస్తున్నాడు. తెలంగాణకు చెందిన, మంచిర్యాలకు చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళు 3కి ఉన్న పాత పరిచయం మీద పూరి రథయాత్రకి వెళ్ళి మనం వద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని ఫోన్ చేసుకొని 3 కూడా బయలుదేరి పూరి రథయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో పర్లాకంలో ఆగి ఒక ఆటో వ్యక్తిని గంజాయి కావాలని అడిగితే ఆయన ఒక అన్నోన్ పర్సన్స్ పలానా దగ్గర పలానా వీధిలో ఉంటుందని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి గంజాయి కొనడం జరిగింది. ఈ 2 కేజీల 130 గ్రాములు కూడా కొని. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం విద్యుత్ నియంత్రికలను దొంగలించే అంతర్జిల్లా దొంగల ముఠాను దేవరపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 115 ట్రాన్స్ఫార్మర్ల 10 లక్షలు విలువ చేసే రాగి, 2 కార్లు, 2 బైక్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. దొంగతనం పాల్పడుతున్న 4 నిందితులు మొత్తం 6 అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా అంటే దాదాపు సుమారుగా లాస్ట్ ఇయర్ ఆగస్టు అప్పటి నుండి కంటిన్యూగా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో నల్లజర్ల కానీ, ఇటు దేవరపల్లి కానీ, గోపాలపురం, అదేవిధంగా తాళపూడి వైపు, అదేవిధంగా పెరవలి, అదేవిధంగా అక్కడ రాజానగరం, ఈ విధంగా పలు చోట్ల నైట్ టైంలో ట్రాన్స్ఫర్ అఫెన్సులు చేస్తున్నారు. దాని మీదట చాలా చోట్ల కేసులు అయినాయి. అప్పటి నుంచి మా వాళ్ళు స్పెషల్ టీములు పెట్టి ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా క్రైమ్కి అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. ఇది వాల్టీ లోకల్ న్యూస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.